साबिक रुकन पार्लिमान कविता ने बल्दियाती इंतखाबात में बीआरएस की जानिब से बी माधु रेड्डी को टिकट देने के फैसले पर अपनी गहरी नाराजगी और सदमे का इजहार किया है। उन्होंने इल्जाम लगाया कि माधु रेड्डी वही शख्स है जिन्होंने अदालत में एक पिटीशन दायर करके पसमानदा तबकात (BC) के लिए 56% तहफ़्फ़ुज़ात की सख्त मुखालफत की थी। कविता ने KTR के इस बयान पर भी तंज़ किया जिसमें उन्होंने अवाम से उम्मीदवार को देखे बगैर बीआरएस को वोट देने की अपील की थी। उन्होंने कहा कि उन्हें तवक्को नहीं थी कि पार्टी ऐसे मुतनाज़ा शख्स को मैदान में उतारेगी। माधु रेड्डी के माजी का जिक्र करते हुए उन्होंने बताया कि उन्होंने अपने सफ़र का आगाज़ जागृति से किया था, लेकिन बाद में रेड्डी जागृति नामी अलग तंजीम कायम कर ली। कविता का मानना है कि ऐसे शख्स को नुमाइंदगी देना पसमानदा तबकात की तौहीन है जिन्होंने हमेशा समाजी इंसाफ की राह में रुकावटें खड़ी की। इस बयान ने इंतखाबी माहौल में एक नई बहस छेड़ दी है और बीआरएस की इंतखाबी हिकमत अमली पर सवालात खड़े कर दिए हैं। ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే। ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే। మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది। ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు, అందులో బుట్టం గారి మాధవ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు। మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్